గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు దిస్ స్పెషల్ ఇంటర్వ్యూ. నేను స్వప్నని. తెలుగు హీరోయిన్స్ మనకి తెలుగు అమ్మాయిలు రారా అని అనుకుంటున్న టైంలో ఒక ఫ్రెష్ అలా ఒక ప్రవాహంలాగా మన ఇండస్ట్రీకి వచ్చిన అందరికీ సుపరిచిత నటి లయ తెలుగుతనం, చక్కటి భాష, అలాగే మంచి హావభావాలు, చాలా డీసెంట్ క్యారెక్టర్స్తో తన మార్క్ వేసి ఒక్కసారిగా పెళ్లి చేసుకుని మాయమైపోయింది అనమాట. అండ్ ఆ తర్వాత మళ్ళీ నౌ షీఈస్ విజిటింగ్ ఇండియా. లయ జీవితంలో ఏం జరుగుతోంది అండ్ అలాగే మధ్యలో ఏం జరిగింది, బిజీగా ఉండే ఈ ఐటీ ఇంజనీర్కి లైఫ్ ఎలా ఉంది మాట్లాడబోతున్నాం. లయ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. ఇప్పటికీ తెలుగు హీరోయిన్, తెలుగు అమ్మాయి అంటే లయ గుర్తొస్తుంది. ఆ మార్క్ అలాగే ఉంది కదా? ఉందనుకుంటానండి. అవును. మీ సినిమాలు ఈ మధ్య చూసుకున్నారా? ఈ మధ్యన ప్రేమించు ప్రతిసారి వస్తూనే ఉంటుంది, చూస్తూనే ఉంటాము. మిస్సమ్మ చూసుకుంటాను, సో స్వయంవరం చూసుకుంటాను. స్వయంవరం, వాట్ ఎ మూవీ. సో అలా టైం దొరికినప్పుడల్లా అప్పుడప్పుడు అలా ఒక రివైండ్ అంటే మనం నా సాంగ్స్ ఆడియో వీడియో సాంగ్స్ చూసుకుంటాను. సో అలా. సో హౌస్ లైఫ్ లయ? లైఫ్ ఇస్ గుడ్ అండి, హ్యాపీ అండ్ గోయింగ్ స్మూత్. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఓన్లీ థింగ్ ఇస్ నేను మా పేరెంట్స్ ఇక్కడ ఉంటారు, మేము అక్కడ ఉంటాను. ఐ మిస్ దెమ్ అంతే. మిస్ దెమ్ అ లాట్. కనిపించిపోతుంది దిగులు, చిన్న పాప దిగులు వచ్చేసింది మొహంలో, కళ్ళలో. అందుకని చాలా రోజులు అయిపోతుంది. ఫ్యామిలీ మొత్తంతో రావాలనుకుంటాను ఇప్పుడు. అదేమో ఇప్పుడు పెద్ద క్లాస్కి వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా పిల్లలు ఇప్పుడు అవడం లేదు. సో అమ్మ వాళ్ళ మీద దిగులు. ఇక్కడికి వచ్చారు లయ, ఎంతకాలం ఉండడానికి వచ్చారు ఇండియా? 4 వారాలు అండి. ఆల్రెడీ 2 వారాలు అయిపోయింది. ఒక్కరే వచ్చారు? ఒక్కరే వచ్చారు. మీ వారు? వాళ్ళందరితో పెట్టుకుంటే అవ్వడం లేదు. ఎందుకు, లీవ్ దొరకదా? అంటే అందరికీ ఒకటే టైం కుదరట్లేదు. పిల్లలకేమో ఏదో ఒకటి యాక్టివిటీస్ ఉంటాయి, లేకపోతే నాకేమో వర్క్. అదే టైంలో వేరే వాళ్ళు తీసుకుంటే ఆఫ్ నాకు దొరకదు. మా హస్బెండ్కి ఇంకో డాక్టర్స్ అందరూ ఉంటే అప్పుడు ఆయనకి ఆఫ్ దొరుకుతుంది. అలా అందరికీ ఒకేసారి దొరకడం లేదు. సో ఎలా అనిపించింది ఇండియా వచ్చి ఈసారి? మరి చాలా మారిపోయింది. హైదరాబాద్ ఇస్ లైక్ ఎంత మారిపోయిందో అసలు. న్యూయార్క్ ఎందుకు పనికిరాదు. అవునా? నాకు అమెరికాలో ఉంటున్న వాళ్ళ మాట అంటే చాలా ఫుల్ ఖుషి అయిపోతాను నేను. ఐ లవ్ హైదరాబాద్ టు. అది ఎంతంటే ఫ్లైఓవర్స్లో వెళ్తుంటే ఆ స్కై స్క్రేపర్స్ అవుతాయి. అసలు భలే ఉంది. మా లాస్ ఏంజలస్ డౌన్ టౌన్ అవుతాయి అసలు వేస్ట్. పాత బిల్డింగ్లు 4-5 ఉంటాయి. అంటే దే గుడ్, అలా కాదు కానీ, బట్ 4-5 ఉంటాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయో. అండ్ ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్. ఒకళ్ళ మించి ఒకళ్ళు మంచిగా కడుతున్నారు. నేను ఎప్పుడు ఒక ఫిలాసఫీ అనిపిస్తుంది, కొద్దో గొప్ప బతకడానికి మంచి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కి డబ్బులు ఉంటే ఇండియా ఆల్వేస్ బెటర్. అవును. నో డౌట్ ఇండియా అదనమాట. నో డౌట్. కొంచెం గుడ్ డీసెంట్ మనీ చేస్తే ఇక్కడ అసలు కంఫర్ట్, అసలు ఎవ్రీథింగ్. ఫుడ్, ఐ మిస్ ఫుడ్. అవునా? ఏమేమి మిస్ అయిపోతారు అక్కడ చెప్పండి. ఏది మన ఇండియన్ ఫుడ్. నాకు ఇండియన్ ఫుడే ఇష్టము. ఈ థాయ్ అవన్నీ ఏవో తింటాను కానీ ఐ జస్ట్ చాయిస్ లేక తెలిసిపోతాను ఎంత మిస్. ఐ లైక్ స్ట్రీట్ సైడ్ పానీపూరి అండ్ నిమ్మకాయ సోడా. అది నిమ్మకాయ సోడా స్మాల్ థింగ్. ఐ నో వద్దు తాగొద్దు అంటారు కానీ అమ్మో ఐ లవ్ ఇట్ సో మచ్. అలా తాగేసి కొంచెం గొంతుపోయిందేమో మీకు? అందుకని పోలేదు. నాకు డస్ట్ ఎలర్జీ ఉన్నట్టుంది కొంచెం. అవన్నీ ఉంటాయి కొద్దిగా అక్కడి నుంచి వచ్చినప్పుడు. అది అంటే నాకు ఇండియాలో ఇదివరకు ఉన్నప్పుడు కూడా షూటింగ్స్ చేసేటప్పుడు వెన్ వి డాన్స్ అండ్ వాళ్ళ అది బట్టి అంతా లేస్తుంది కదా, అప్పుడు కూడా దగ్గు బాగా ఉంది. డ్రై కాఫ్ ఎక్కువ ఉంది. అది పోదు జిడ్డు పోదు. కరెక్ట్. బట్ మీరు ఇంత హ్యాపీగా ఉన్నారు. ఐఎమ్ హ్యాపీ టు, వీఆర్ ఆల్ హ్యాపీ టు సీ యూ లైక్ దిస్ హ్యాపీ. ఇప్పుడు మీరు ఐటీ ఇంజనీర్గా ఏంటి ఫుల్ టైం వర్కా? ఫుల్ టైం అండి. నేను 2011 నుంచి వర్క్ స్టార్ట్ చేశాను పిఎల్ఎంలో. దెన్ అది నేను సత్యంకి పనిచేసేదాన్ని ఫర్ క్లయింట్ వచ్చే జీఈ. చేసిన తర్వాత మళ్ళీ ఒక 4 years గ్యాప్ తీసుకున్నాను 2017 నుంచి. తీసుకున్న తర్వాత డాన్స్ స్కూల్ పెట్టాను.
ఇది బాగుంది, ఇది కతుకుతోంది ఐటీ ఇంజనీర్ అంటే. సో డాన్స్ స్కూల్ పెట్టిన తర్వాత చాలా స్వింగ్లో అసలు భలే నడుస్తూ ఉంది. అంటే వీ హ్యాడ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు డూ, చాలా చాలా కాంపిటీషన్స్, చాలా షోస్, అసలు బ్యాక్ టు బ్యాక్, అసలు గ్యాప్ లేకుండా భలే ఉంది. కోవిడ్ హిట్ రాగానే మళ్ళీ అంటే ఎవ్రీ వన్ వి కాంట్ మీట్. సో ఇప్పుడు న్యూ వేస్ వెతుక్కోవాల్సి వచ్చింది. సో ఆన్లైన్ క్లాసెస్ చేసినా కూడా అదేంటంటే కోఆర్డినేషన్, ఇట్స్ అ గ్రూప్ డాన్స్ అన్నప్పుడు కోఆర్డినేషన్ ఉండాలి. ఆన్లైన్లో కోఆర్డినేషన్ ఉండదు. దే విల్ లర్న్ ఇండివిజువల్గా, దే విల్ లర్న్, కానీ అందరూ కలిపి చేయాలన్నప్పుడు ప్రాబ్లం వస్తుంది. సో వీ ట్రై టు డూ డిఫరెంట్ థింగ్స్ అనమాట. యూట్యూబ్ ఛానల్లో లాంగ్ వీడియోస్, డాన్స్ వీడియోస్ చేయడము, లేకపోతే ఏదో సంథింగ్ టు కీప్ అస్ యాక్టివ్. అది అండ్ ఆ లాంగ్ వీడియోస్ ఏమో అర్థమైంది ఏంటంటే వీళ్ళు ఫుల్ వీడియో చూడట్లేదని. అన్నీ ఇప్పుడు షార్ట్స్ కదా. షార్ట్స్ అందుకని ఇంకా రీల్స్కి వెళ్ళిపోయాం. అది సో బట్ ఆల్వేస్ వెరీ సర్ప్రైజింగ్. ఒక నటి